తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. ఈరోజు తారీఖు చూసుకున్నట్లయితే 24/3/2026 మనకైతే రైతు భరోసా నిధులైతే ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట. మీ అందరికీ తెలుసు, నిన్న ప్రభుత్వం అయితే ఎవరెవరికి డబ్బులు విడుదల చేసింది, ఏ ఏ జిల్లాల వరకు విడుదల చేసింది, ఎంత మొత్తం అమౌంట్ విడుదల చేసింది, అలానే ఇంకా పడని వాళ్ళ పరిస్థితి ఏంది. కేవలం చాలామంది రైతులకు ఏమైందంటే ఇక్కడ చాలామంది కామెంట్లు పెడుతున్నారు. అన్న నాకు ఎకరన్నర ఉంటే 6,000 రూపాయలే పడ్డదన్న, మిగతా 6 ఎకరానికి పడలేదు. అన్న నాకు 2 ఎకరాలు ఉంటే కేవలం 1 ఎకరానికి 6,000 పడ్డాయి, మిగతా డబ్బులు పడలేదు అని చెప్పేసి చాలా అంటే చాలా కామెంట్లు పొద్దున్న నుంచి అయితే పెడుతున్నారనమాట. చాలామంది రైతులకు కూడా దీని గురించి అయితే డౌట్ ఉంది. అయితే వీళ్ళందరి కోసం ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే నేను తీసుకొని వచ్చాను. మీరు ఏం చేశారంటే నిన్న మీకు మీ ఖాతాలో డబ్బులు పడ్డాయా లేవా అని చెప్పేసి ఒకసారి కామెంట్ చేసి, నిన్న మీకు మీ పేరు మీద ఉన్న ఎన్ని గుంటల పొలం ఉంది, అంటే ఎన్ని ఎకరాల వరకు పొలం ఉంటే మీకు ఎంత మొత్తం అమౌంట్ పడ్డది, ఇంకా ఎంత మొత్తానికి మీకు అమౌంట్ పడలేదు, మీది ఏ జిల్లా అని చెప్పేసి అయితే కామెంట్ చేస్తే, మీకు ఎందుకు పడలేదు, ఎప్పుడు పడతాయి అని చెప్పేసి నేను మీ అందరికైతే క్లియర్గా ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానమాట. మనకి నిన్న ఏదైతే మొదటి విడత ఉందో, మొదటి విడతలో వచ్చేసి దాదాపుగా ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లో అయితే అమౌంట్ అయితే మొత్తం 31 జిల్లాలో ఉన్న రైతులందరికైతే అమౌంట్ అయితే నిన్న ప్రభుత్వం అయితే విడుదల చేసింది. ఇది అందరికీ తెలుసు. అయితే ఇందులో ప్రభుత్వం నుంచి వచ్చిన అప్డేట్ ప్రకారం చూసుకుంటే చాలామంది రైతుల డౌట్ ఏంది, కేవలం అరెకరంకే డబ్బులు పడ్డాయి, ఎకరం లోపు వారికే డబ్బులు పడ్డాయి, పై వారికి ఎందుకు పడలేదన్న కేవలం అని చెప్పేసి నాకు అంటున్నారు చాలామంది. ఎకరం 10 గుంటలు ఉంది, ఎకరం 5 గుంటలు ఉంది, కానీ నాకు కేవలం ఎకరం లోపు 6,000 చొప్పున డబ్బులు పడ్డాయి అని చెప్పేసి చాలామంది అయితే కామెంట్ చేశారు. 30 గుంటలు ఉన్న వాళ్ళకి 4,500 ఇలానే అమౌంట్ పడ్డదన్న, మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది అని చెప్పేసి అడుగుతున్నారు. ఆ అమౌంట్ వస్తాయా రావా ఏంది అని చెప్పేసి. అయితే మీ అందరికీ నేను క్లియర్గా ఒక ఇన్ఫర్మేషన్ ఏమి ఇస్తున్నానంటే, ప్రభుత్వం ఏవైతే డబ్బులు ఉన్నాయో మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఏమని ఇచ్చింది ముందుగానే ప్రభుత్వం, మీకు డబ్బులు అనేవి ఈ మార్చ్ అలానే ఏప్రిల్ నెలలో మొత్తం పూర్తి చేస్తాం 2 విడతల్లో అని చెప్పేసి చెప్పారనమాట. అయితే ఇందులో భాగంగా మార్చిలో వచ్చేసి 4,500 కోట్లు మొత్తం అమౌంట్ అయితే విడుదల చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. కేవలం నిన్న వచ్చేసి మనకి 2,700 కోట్లు మాత్రమే విడుదల చేయడం అయితే జరిగింది. మిగతా అమౌంట్ ఏదైతుందో అది మళ్ళీ విడుదల చేస్తున్నారన్నమాట. ఇప్పుడు ఈ రేపు ఎల్లుండి ఆ తర్వాత మొత్తం అమౌంట్ ఏదైతుందో ఇలా రోజులను బట్టి ఇప్పుడు ప్రజెంట్ మనకి ఏంది ఎకరం లోపు వారికి రిలీజ్ చేశారు. నెక్స్ట్ ఏం చేస్తుందంటే ప్రభుత్వం ఎకరం నుంచి పై వారికి 2 లేదా 3 ఉన్న వారికి రేపటి నుంచి అయితే ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది. ఇలా 5 ఎకరాల లోపు వారికి, తర్వాత 6 ఎకరాల లోపు వారికి, తర్వాత 10 ఎకరాల లోపు వారికి ఇలా విడతల వైజ్గా విడుదల చేస్తూ వస్తుంది. కాబట్టి అమౌంట్ మీరు వెయిట్ చేయాల్సింది అయితే ఖచ్చితంగా అయితే ఏప్రిల్ వరకు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. అంటే 10 ఎకరాలు 15 ఎకరాలు ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా మీరైతే ఏప్రిల్ మొదటి వారం వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. 10 ఎకరాల లోపు ఉండి 5 ఎకరాల లోపు 8 ఎకరాల లోపు ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ మార్చి ఈ 2-3 రోజుల్లోనే 31లోనే మనకైతే మొత్తం అమౌంట్ అయితే మీ అకౌంట్లో అయితే చేరిపోతుందన్నమాట. మీరేం వర్రీ కానవసరం లేదు. అమౌంట్ విషయంలో మీ అందరికీ మొత్తం ప్రభుత్వం 9,000 కోట్లు అయితే మనకైతే విడుదల చేస్తుంది. అవి విడతల వైజ్గా విడుదల చేస్తుంది కాబట్టి మనకి ఈ రోజు నుంచి 2వ విడత స్టార్ట్ అవుతుందన్నమాట. 2వ విడత 3వ విడత ఇలా విడతల వైజ్గా వస్తుంటే మనకి 2 ఎకరాల లోపు వారికి, తర్వాత 3 ఎకరాల లోపు వారికి ఇలా వస్తుందన్నమాట. ప్రస్తుతం మనకి ఎకరం లోపు రైతులకు మాత్రమే అమౌంట్ విడుదల చేస్తుందన్నమాట ప్రభుత్వం. ఒకవేళ మీకు ఎకరం ఉంటే ఎకరం లోపు డబ్బులు ఎంత, 6 ఎకరం 10 గుంటలు ఇలా ఎవరికి ఉన్నారో వీళ్ళందరికీ ఎకరం వరకు పూర్తి అయిపోయాయి. రేపు ఎట్లా అంటే ఎకరంన్నర, ఎకరం 5 గుంటలు అలా నుంచి మనకి 3 ఎకరాల వరకు లోపు వారికి అందరికీ అమౌంట్ అయితే జమ చేస్తుంది అనమాట. ఇలా జిల్లాల వారీగా వస్తాయి కాబట్టి ఈరోజు మనం నిన్న ఎలా అయితే వెయిట్ చేసామో అలా వెయిట్ చేస్తే తప్పకుండా మీకు మీ ఖాతాలో అమౌంట్ అయితే పడుతుంది. మీరు గమనించుకోండి, ఒకటి మెసేజ్లు అనేవి రావట్లేదు. ఓకేనా, మీ అందరికీ మెసేజ్లు వస్తాయని చెప్పాను, కానీ మనకి ఎలాంటి మెసేజ్ రావట్లేదు. మన ఖాతాలో అమౌంట్ పడే ఉంటేనే కొంతమంది చెక్ చేసుకోకుండా అమౌంట్ రాలేదని చెప్పేసి మెసేజ్ చేస్తున్నారు. ఆ తర్వాత చెక్ చేసుకున్న తర్వాత చూస్తే మీకు వాళ్ళ ఖాతాలో అమౌంట్ అయితే ఉంటుంది. సో అందుకని మీకు ఏం చెప్తున్నానంటే ఒకసారి మీరు అమౌంట్ చెక్ చేసుకున్న తర్వాతనే కామెంట్ చేయండి. అలానే అమౌంట్ పడ్డ తర్వాత ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి అని చెప్పాను. నిన్న ఎవరు కూడా కామెంట్ చేయలేవు. చాలామంది రైతుల ఖాతాలో అమౌంట్ పడ్డది నిన్న. ఓకేనా, అమౌంట్ పడ్డ తర్వాత మీకు కేవలం ఎలాంటి మెసేజ్ అయితే రావట్లేదు. కొంతమందికి మెసేజ్లు వస్తున్నాయి, కొంతమందికి ఇలాంటి మెసేజ్ అయితే ఇంతకుముందు ప్రభుత్వం అయితే అందించేది, కానీ ఈసారి ఇలాంటి మెసేజ్ అయితే రావట్లేదు. డైరెక్ట్ మనకైతే ట్రాన్స్ఫర్ చేస్తుంది, అకౌంట్లో అమౌంట్ అయితే పడుతున్నాయి అనమాట. మీకు అక్కడ అకౌంట్ నెంబరు ఇలాంటివి అయితే ఏం చూపించట్లేదు. డైరెక్ట్ మీ ఖాతాలో మీకు ఎంత భూమి ఉందో భూమిని బట్టి మీకు అమౌంట్ అయితే ఖాతాలో పడిపోతుంది అనమాట. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి వీడియో కింద కామెంట్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. అలానే వీడియో కింద కామెంట్ చేసి ఈ వీడియోని మీ తోటి రైతు అందరికి కూడా షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అనమాట. ఓకేనా, ఇంకా ఏమైనా మీకు డౌట్ ఉంటే ఒకసారి అయితే కింద కామెంట్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అయితే షేర్ చేసేయండి. అలానే ఈ వీడియోని అందరికీ షేర్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. మనం అనుకున్నట్టుగానే రైతు భరోసా మనకైతే ప్రభుత్వం అయితే స్టార్ట్ చేసింది కాబట్టి ఈ 2-3 రోజుల్లో మిగతా రైతులందరూ కూడా వాళ్ళ ఖాతాలో అమౌంట్ అయితే పడిపోతుంది. మీరేం వరీ కానవసరం లేదు. ఓకేనా, ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి కామెంట్ చేసి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. జై హింద్.